హలో అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ వీడియో వచ్చేసి ఎంతో ఈజీ అండ్ టేస్టీగా చేసుకునే బగారా రైస్ అండి. దీన్ని ప్లెయిన్ బిర్యానీ అంటారు కదా, విత్ చికెన్ గ్రేవీ కర్రీ అండి. నేను 3 గ్లాసెస్ రైస్ తీసుకుని 2 టైమ్స్ వాష్ చేసుకుని ఇక్కడ 6 గ్లాసెస్ వాటర్ వేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్. ఈలోపు చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకుంటున్నాను. 1 కేజీ చికెన్ తీసుకున్నానండి, 4 మీడియం సైజ్ ఆనియన్స్, అలాగే 5 చిల్లీస్, 2 టమాటాస్ కట్ చేసి పెట్టుకున్నానండి. చూడండి, ఈ విధంగా ఆనియన్ మంచిగా వేగడానికి తగినంత ఉప్పు వేసేసుకున్నానండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకున్నాను. తర్వాత 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించుకుంటున్నాను. దీనిలోనికి నేను చెప్పాను కదండి 2 మీడియం సైజు టమాటాస్ కూడా వేసేసుకొని అవి సాఫ్ట్గా మగ్గేంత వరకు చక్కగా వేయించుకుంటున్నానండి. ఈ విధంగా మంచిగా కలుపుతూ వేయించుకోవడం వల్ల మనకి అడుగంటకుండా చక్కగా ఉడుకుతాయి అన్నీ కూడా. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు చికెన్ అయితే వేసేసుకుంటున్నానండి. చికెన్ యాడ్ చేసేసుకుని కూడా ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇదంతా ఆయిల్లో మంచిగా ఇలా చికెన్ని వేయించుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి చికెన్ అయితే. ఇలా వేగిన తర్వాత ఇందులోనికి 1 స్పూన్ వరకు పసుపు, 2 స్పూన్ల వరకు ధనియాల పొడి, 1 స్పూను జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా మంచిగా కలిసేలాగా కలుపుకుంటున్నాను. ఆల్రెడీ చికెన్ అనేది మన ఛానల్లో పెట్టానండి, అందుకే కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను. ఈ విధంగా వేసుకున్నాక అన్నీ మంచిగా కలుపుకుంటున్నానండి. ఇందులోనికి 2 స్పూన్స్ వేసుకుంటున్నానండి నేను కారం అయితే. కారం మీకు తగినట్టుగా చూసుకుని వేసుకోండి. చూడండి, వాటర్ మంచిగా వస్తుంది కదా, వాటర్కి కలిసిపోయేలాగా చికెన్ అంతా పట్టేలాగా ఈ విధంగా కలుపుకున్నాక 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నానండి నేను. గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకుని మళ్ళీ ఒక్కసారి అంతా కలుపుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు నాకు హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది ఇదంతా అవ్వడానికి. ఇప్పుడు బిర్యానీ అయితే పక్కన ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒక లోతైన గిన్నె తీసుకుని అందులోనికి 2 స్పూన్ల వరకు ఆయిల్, 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నానండి. ఇలా కలిపి వేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. నెయ్యి కూడా ఎక్కడ రైస్ ముక్కలు కింద విరిగిపోకుండా కూడా చాలా మంచిగా కుక్ అవుతుందండి. ఇలా వేసుకున్నాక ఇందులోనికి 4 ఇలాచి, 8 లవంగాలు, 3 బిర్యానీ ఆకులు, ఇంకా బిర్యానీ మసాలాన్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా ఒకసారి వేయించుకున్నాక దీనిలోనికి 2 మీడియం సైజ్ ఆనియన్స్, ఒక 5 చిల్లీస్ కట్ చేసి పెట్టుకున్నానండి. అవి కూడా వేసేసుకుంటున్నాను. ఇవి కూడా వేసుకుని మంచిగా వేయించుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, బాగా వేయించుకుంటున్నాను. ఈలోపు చికెన్ అయితే దగ్గరికి అవుతుందండి. ఒక్కసారి చికెన్ కూడా చూపించబోతున్నాను మీకు. దానిలోనికి 1 స్పూన్ వరకు గరం మసాలా వేసుకున్నాను. మీకు కొంచెం తక్కువ మసాలా తినే వాళ్ళైతే ఒక హాఫ్ స్పూన్ వరకు అన్నా యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఒక్కసారి మళ్ళీ మంచిగా మసాలా అంతా కలుపుకొని ఒకసారి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నానండి. ఈలోపు నాకు ఇక్కడ ఆనియన్ మగ్గిపోయింది కాబట్టి 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని అడుగంటకుండా ఉండాలంటే కొంచెం మంచిగా కలుపుకుంటూ ఉండాలండి. లేకపోతే మనకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అడుగంటుతుంది కదా, అలా కాకుండా కలుపుకుంటూ ఈ విధంగా వేయించుకుంటే మనకి బాగా వేగుతుందనమాట. ఈ విధంగా వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నానండి, అది కూడా వేసేసుకుంటున్నాను. లాస్ట్లో కొంచెం యాడ్ చేస్తాను, ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నానండి. రైస్ కడిగి అందులోకి వాటర్ అయితే మంచినీళ్ళు వేసుకుని పెట్టుకున్నాను కదండి, అదే వాటర్ని ఇక్కడ నేను 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ అండి. అలా 3 గ్లాసెస్ రైస్కి 6 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. 2 స్పూన్ల వరకు కల్లుప్పు వేసుకుంటున్నానండి. నాకు 2 స్పూన్లు అయితే కరెక్ట్గా సరిపోయింది. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకుని వేసుకోండి. ఇక్కడ చూడండి, వాటర్ చక్కగా ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనం రైస్ యాడ్ చేసేసుకుని ఈ విధంగా ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకుని ఒక 50% కుక్ అవనిస్తానండి నేనైతే.
50% తర్వాత మీకు చూపిస్తాను మళ్ళా. చూడండి ఇక్కడ నాకు చికెన్ చక్కగా ఆయిల్ పైకి వచ్చేసి మంచిగా ఉడికిందండి. ఇది కరెక్ట్గా నాకు బిర్యానీలోకి కన్సిస్టెన్సీ సరిపోతుంది. అందుకని ఇలా నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా మంచిగా మగ్గింది. నేను ఎప్పుడు కూడా చికెన్ దింపేటప్పుడు కొంచెం హైలో పెట్టుకుని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి అలా వదిలేస్తానండి. ఇక్కడ చూడండి 50% కుక్ అయింది నాకు రైస్ అయితే. ఇప్పుడు 2 స్పూన్స్ ధనియాల పొడి, 1 స్పూను జీలకర్ర పొడి, 1 స్పూను గరం మసాలా ఈ టైంలో వేసుకోవడం వల్ల మనకి మసాలాలన్నీ చాలా బాగా తెలుస్తాయి అన్నమాట. చాలా బాగా కుదిరిందండి నాకైతే బిర్యానీ. చాలా బాగా టేస్ట్ వచ్చింది. ఈ విధంగా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది కదండి. ఇదిగోండి ఇప్పుడు నేను సిమ్కి అడ్జస్ట్ చేసుకుంటున్నానండి. ఫ్లేమ్ అంతా కూడా సిమ్కి పెట్టేసుకుని దీనిపైన కొంచెం బరువు పెట్టుకొని సిమ్లో పెట్టేసుకొని ఒక 20 to 25 మినిట్స్ అలా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటానండి. చికెన్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. నాకు మొత్తం బౌల్లోకి తీసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఈ గ్రేవీ కర్రీ నాకు పర్ఫెక్ట్గా సరిపోద్దండి బిర్యానీలోకి. ఆల్రెడీ అప్లోడ్ చేశాను కాబట్టి కొంచెం ఫాస్ట్గా చెప్పేశాను. ఇది ఆల్రెడీ మన ఛానల్లో పెట్టానండి చికెన్ గ్రేవీ కర్రీ అనేది. చూస్తున్నారు కదా ఇప్పుడు 20 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు బిర్యానీ చూపించబోతున్నాను చూడండి. మసాలాలు అవి కూడా కొంచెం సైడ్స్కి వెళ్ళింది ఆ ఫ్లేవర్ అని. ఒక్కసారి 99% కుక్ అయిపోయింది. ఇది ఒక 1% ఉంది. దాన్ని లో ఫ్లేమ్లోనే నేను ఈ విధంగా ఓపెన్ చేసి చక్కగా కలుపుతున్నాను చూడండి. పర్ఫెక్ట్గా సరిపోయింది. రైస్ కూడా మంచిగా కుక్ అయింది. వాటర్ కూడా ఇంకా అస్సలు యాడ్ చేయక్కర్లేదు. మసాలాలు కానీ సాల్ట్ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయి నాకు. ఎంతో ఈజీగా అయిపోయింది కదండి బగారా రైస్ అనేది మనకి. చూడండి ఈ విధంగా చక్కగా కుక్ అయిపోయింది. ఇంకా 1%కి నేను కాసేపు అలా ఉంచి కొత్తిమీరతో ఈ విధంగా లాస్ట్లో గార్నిష్ అయితే చేశానండి. చూస్తున్నారు కదా ఇదండి ఇవాళ వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.